ఈ వీడియోలో మనము ప్రిసైడింగ్ అధికారి కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ లేదా డ్యూరింగ్ ద రియల్ పోల్ ఏ విధంగా వ్యవహరించాలనేది చూద్దాం. ఇక్కడ ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనేటువంటి అంశాలు ప్రిసైడింగ్ అధికారికి తెలిసి ఉండాలి. చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ష్యూర్ దట్ ద పోలింగ్ స్టార్ట్స్ ఎట్ ద షెడ్యూల్డ్ టైం. ఇక్కడ మనకి జనరల్గా మార్నింగ్ 7కి టైం ఇస్తారు, ఆ రియల్ పోల్ ప్రారంభ సమయం. సో బై ద టైం ఎవ్రీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మస్ట్ స్టార్ట్ ద రియల్ పోల్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ద present the provisions of section 128 of the Representation of the People's Act 1951 regarding maintenance of secrecy of vote. మరి పోలింగ్ కేంద్రంలో ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్స్కి అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ సీక్రసీ ఆఫ్ ఓటింగ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి తెలియపరచవలసి ఉంటుంది. నెక్స్ట్ రీడ్ అవుట్ ద డిక్లరేషన్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇక్కడ రియల్ పోల్ ప్రారంభిస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఉంటుంది. ఇది డిక్లరేషన్ పార్ట్ 1 ఉంటుంది. ఈ పార్ట్ 1ని చదివి పెద్దగా పోలింగ్ ఏజెంట్లందరికీ కూడా వినిపించాలి. అలానే టేక్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్ రిగార్డింగ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్. సో ఇండెలిబుల్ ఇంక్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అది రిజిస్టర్ ఆఫ్ ఓటర్ 17A పైన పడకుండా ఖరాబ్ కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అలానే మెయింటైన్ విజిటర్ షీట్. మనకి విజిటర్ షీట్ కూడా ఒకటి ఇచ్చారు. దానిలో కూడా ఎవరైనా సరే జోనల్ ఆఫీసర్ కానీ, సెక్టర్ ఆఫీసర్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఎవరైనా సిబ్బంది మన పై అధికారులు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు మనము వాళ్ళ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క కామెంటు, వాళ్ళు వచ్చినటువంటి టైము, అప్పుడు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఈ కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, 17A ప్రకారం ఎంత టోటల్ అయింది, ఇది మొత్తం కూడా విజిట్ షీట్లో నమోదు చేయవలసి ఉంటుంది. తీసుకొని వాళ్ళ యొక్క సంతకాలు కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇంటిమేట్ ద స్టేటస్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ త్రూ సెక్టర్ ఆఫీసర్. ఇక్కడ మనం ఇందాక చెప్పాము, మాక్ పోల్ అయిపోయిన తర్వాత వెంటనే సెక్టర్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పాలి, వారు ఆర్ఓ గారికి చెప్తారు. అదేవిధంగా ఎప్పుడైతే రియల్ పోల్ కమెన్స్ అయిందో వెంటనే సెక్టర్ ఆఫీసర్కి ఫోన్ చేసి మనము తెలియపరచాలి. నెక్స్ట్ బిఫోర్ ద ఫస్ట్ వర్డ్. ఇప్పుడు ఏం చేయాలి, రియల్ పోల్ ప్రారంభిస్తున్నాం కాబట్టి 17Aలో ఓటర్ల అందరి యొక్క అంటే మొదటిగా వచ్చినటువంటి ఓటర్ యొక్క వివరాలు నమోదు చేయాలి. ఆ మొదటి ఓటర్ వివరాలు నమోదు చేయబోయే ముందు 17Aలో ఇప్పుడు తాజాగా ఒక పని ఇచ్చారు. అదేంటంటే మొదటి ఓటర్ యొక్క వివరాలు నమోదు చేయబోయే ముందు ఎవరైతే ఈ 17A రిజిస్టర్ని మెయింటైన్ చేయబోతున్నారో వారు ఏం చేయాలంటే ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి 2 కంట్రోల్ యూనిట్స్లో అంటే పార్లమెంటు, అసెంబ్లీ కంట్రోల్ యూనిట్స్లో ఓట్లు క్లియర్ చేశామని, ఎలాంటి ఓట్లు ఇంకా నమోదు చేయలేదని మనము ధృవీకరిస్తూ ఆ మొదటి ఓటర్ యొక్క వివరాలు రాయబోయే ముందు ఈ వాక్యం రాయాలి. చూడండి, టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0. ఈ వాక్యం రాయవలసి ఉంటుంది. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ పార్ట్ 1 పూరించాలి. ఏజెంట్ల సంతకం తీసుకోవాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకం పెట్టాలి. ఇది 1+1 కాపీ పార్లమెంట్కి, అసెంబ్లీకి మనము రాసుకోవాలి. నెక్స్ట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇక రియల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి 2 గంటలకు ఒకసారి మనము ఖచ్చితంగా చెక్ ద బ్యాలెట్ యూనిట్స్ అండ్ వివిప్యాట్. ఎన్షూర్ దట్ ద ఓటర్ హ్యాస్ నాట్ టెంపర్డ్ విత్ ఇట్ ఇన్ ఎనీ మేనర్. ఓటు వేయడానికి వెళ్ళినటువంటి ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈ బ్యాలెట్ యూనిట్ అనేక సార్లు ప్రెస్ చేయడం కానీ అలాంటివి ఏది లేదని చెప్పేసి నిర్ధారించుకోవాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ చెక్ పీరియాడికల్లీ ద టోటల్ ఫర్ ఈచ్ కంట్రోల్ యూనిట్ బై ప్రెస్సింగ్ టోటల్ బటన్. ఇక్కడ 2 గంటలకు ఒకసారి పీరియాడికల్గా మరి ఆ ప్రిసైడింగ్ అధికారి జాగ్రత్త తీసుకోవాలి. రెండింటిలో టోటల్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా దాన్ని మరి 17A రిజిస్టర్లో ఎంతమందిని ఓటింగ్కి ఎలో చేస్తామో ఈ టోటలు, అలానే కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి సిఈలో టోటలు, అలానే 17Aలో టోటల్ కూడా సరిపోల్చుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే టోటల్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు మరి బ్యాలెట్ బటన్ ప్రెస్ చేసిన తరువాత ఓటర్ పోయి ఓటు వేసిన తర్వాత మాత్రమే టోటల్ బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టోటల్ షుడ్ మ్యాచ్ విత్ ఓటర్ రిజిస్టర్, దట్ ఈజ్ ఫామ్ 17A
లాస్ట్ సీరియల్ నెంబర్. అంటే ఇప్పుడు మనం ప్రతి 2 గంటలకు ఒకసారి చెక్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనము 17A ద్వారా ఎంతమంది టోటల్ ఓటర్లు మనము ఓటు వేయడానికి పంపించాము, అదేవిధంగా సియులో ఉండేటువంటి నమోదైనటువంటి టోటల్ 2 కంట్రోల్ యూనిట్స్లో చెక్ చేసుకోవాలి. ఇవి టాలీ అవుతూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, కలెక్ట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కాంప్లియేషన్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ రిగార్డింగ్ పోలింగ్ ఎట్ ఎవ్రీ 2 hours అండ్ సెండింగ్ ఇట్ టు ది RO త్రూ ద స్పెసిఫైడ్ ఛానల్స్. ఇక్కడ మనం నోట్ చేసుకునేటువంటి ఈ పీరియాడికల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ పీరియాడికల్గా ఫర్ ఎవ్రీ 2 hours వీ హ్యావ్ టు చెక్ ద టోటల్స్ ఇన్ కంట్రోల్ యూనిట్. అండ్ ఇది 17Aలో రాసుకున్నటువంటి టోటల్తో టాలీ కావాలి. ఈ 2 hours ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలంటే సెక్టర్ ఆఫీసర్ ద్వారా మనం ఏం చేయాలంటే RO గారికి తెలిసేటట్లు చేయాలి. పీరియాడికల్గా వెంటనే ఫోన్ తీసుకొని ఆ సెక్టర్ ఆఫీసర్కి ప్రతి 2 గంటలకు ఒకసారి మనము ఈ టోటల్ని చెక్ చేస్తూ టోటల్ తెలియపరచవలసినటువంటి అవసరము ఉంది. ఇఫ్ ఎనీ ఓటర్ వాంట్స్ టు నో హౌ టు ఓట్ ఆన్ EVM ఎక్స్ప్లెయిన్ హిమ్ విత్ ద డమ్మీ బ్యాలెట్ షీట్. ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి దగ్గర డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఓటర్ నాకు లోపలికి వెళ్ళి ఓటు వేయడము నాకు తెలియదండి అని వ్యక్తపరిస్తే కనుక అప్పుడు వెంటనే బ్యాలెట్ యూనిట్ మనకు ఒక మాదిరి బ్యాలెట్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అది దాని సహాయంతో ఈ ఓటర్కి ప్రిసైడింగ్ అధికారి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ రియల్ పోల్ 7 గంటలకు ప్రారంభించాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి, డిక్లరేషన్ పార్ట్ 1 చదివి వినిపించాలి, డిక్లరేషన్ పూరించి సంతకాలు తీసుకోవాలి. అదేవిధంగా మనము పోలింగ్ ఏజెంట్లకి డిక్లరేషన్లో ఉన్న అన్ని అంశాలను చదవాలి. అదేవిధంగా 17A స్టార్ట్ చేయబోయే ముందు మొదటి ఓటర్ యొక్క వివరాలు రాయబోయే ముందు మనము కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు నమోదు కాలేదు చెక్ చేసుకున్నాము, ఫౌండ్ టు బి 0 అనేటువంటి వాక్యాన్ని రాయవలసి ఉంటుంది. సంబంధిత విషయాన్ని సెక్టార్ ఆఫీసర్కి తెలియపరచాలి. ఇప్పుడు ఏమి చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, డోంట్ ఎంటర్ ద ఓటింగ్ కంపార్ట్మెంట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిసైడింగ్ అధికారి కానీ ఇతర పోలింగ్ అధికారులు ఎవరు కూడా పోలింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించకూడదు. ఒకవేళ ఏదైనా అవసరం తలెత్తితే విత్ పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ గో టు ది ఓటింగ్ కంపార్ట్మెంట్. నెక్స్ట్, డోంట్ ఎంటర్ ద ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద illiterate voters about how to use EVM and cast their vote. Use కార్డ్బోర్డ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్. ఒకవేళ ఎవరైనా ఓటర్ నాకు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయడము తెలియదు అని అంటే ఈ ప్రిసైడింగ్ అధికారి కానీ ఎవరైనా ఇతర పోలింగ్ ఆఫీసర్ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బ్యాలెట్ యూనిట్ పైన ఎలా వేయాలో చెప్పకూడదు. దానికి కార్డ్బోర్డ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి దగ్గర ఉంటుంది. దాని సహాయంతో మాత్రమే ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెలుపల ప్రిసైడింగ్ అధికారి ఏ ఓటర్ అయితే ఈ విధంగా నాకు ఓటు వేయడము రాదు అని వ్యక్తపరిచాడో అతన్ని ఈ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఉపయోగిస్తూ అతనికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ అదర్ పోలింగ్ స్టాఫ్ షుడ్ నాట్ గో టు ఫ్రీక్వెంట్లీ ఇన్ ద ఓటింగ్ కంపార్ట్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఫ్రీక్వెంట్గా కానీ అసలు అనవసరంగా కానీ వెళ్ళకూడదు. ఏంటంటే దట్ గివ్ స్కోప్ ఫర్ కంప్లైంట్స్. పోలింగ్ ఏజెంట్లు దీని మీద కంప్లైంట్ చేస్తారు. దీని మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని సృష్టించుకోకూడదు. నెక్స్ట్, డోంట్ ఆపరేట్ ద పేపర్ రోల్ నాబ్ ఆన్ VVPAT టిల్ ద ఎండ్ ఆఫ్ ది పోల్. రియల్ పోల్ ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ VVPATలో ఉండేటువంటి వెనుక భాగాన ఉండేటువంటి పేపర్ రోల్ నాబ్ అది వర్టికల్ పొజిషన్లోనే ఉండాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము టచ్ చేయకూడదు. పోలింగ్ ముగిసేదాకా దీని గురించి అనవసరంగా మనము ఎలాంటి ఆపరేషన్ చేయకూడదు. నెక్స్ట్, డోంట్ కండక్ట్ మాక్ పోల్ ఇన్ ద కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఓన్లీ VVPAT డ్యూరింగ్ ద యాక్చువల్ పోల్. ఒకవేళ
పోల్ జరుగుతున్నప్పుడు వీవీప్యాట్ మార్చాల్సి వస్తే సెక్టార్ ఆఫీసర్కి ఫోన్ చేసి మనము మార్చాలి, కానీ పోలింగ్ ఏజెంట్ల సహాయంతో మాత్రమే జరగాలి. అయితే ఇక్కడ మనము మాక్ పోల్ చేయవలసిన పని లేదు. ఓకే, రియల్ పోల్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఒకవేళ వీవీప్యాట్ మార్చవలసి వస్తే మాక్ పోల్ అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎంటైర్ సెట్ డ్యూరింగ్ మాక్ పోల్, ఒకవేళ మాక్ పోల్ జరిగేటువంటి సమయంలో మాత్రము ఒకవేళ ఏదైనా మిషన్ మార్చవలసి వస్తే, ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎంటైర్ సెట్ మారిస్తే అప్పుడు ఖచ్చితంగా మాక్ పోల్ మస్ట్ బి కండక్టెడ్ బై కాస్టింగ్ ఓన్లీ 1 vote టు ఈచ్ క్యాండిడేట్. ఒకవేళ ఏదైనా ఈ మాక్ పోల్ జరిగేటప్పుడు మాత్రము ఎంటైర్ సెట్ మారిస్తే అప్పుడు మనము ఖచ్చితంగా ఇప్పుడు మాక్ పోల్ నిర్వహించాలి. అప్పుడు 1 vote ఈచ్ వేయాలి నోటాతో సహా. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎంటైర్ సెట్ డ్యూరింగ్ పోల్, రియల్ పోల్ జరిగేటప్పుడు ఎంటైర్ సెట్ మార్చవలసి వస్తే అప్పుడు ఏం చేయాలంటే, టు క్లియర్ మాక్ పోల్ డేటా ఫ్రమ్ ద కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్ మార్క్ స్లిప్స్ ఫ్రమ్ ది వీవీప్యాట్ ఇన్ మాక్ పోల్. చూడండి, ఒకవేళ డ్యూరింగ్ పోల్ రియల్ పోల్ జరిగేటప్పుడు కనుక ఎంటైర్ సెట్ మార్చవలసి వస్తే ఏం చేయాలి, మనము మాక్ పోల్ నిర్వహిస్తూ డోంట్ ఫర్గెట్ టు క్లియర్ మాక్ పోల్. ఈ సందర్భంలో కూడా మనము మాక్ పోల్ క్లియర్ చేయడం మర్చిపోకూడదు. సో ఈ విధంగా మరి ప్రికాషన్స్ తీసుకుంటూ ఏది చేయాలో ఏది చేయకూడదో అవగాహన ఉండవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.